సమాలోచనకు స్వాగతం. నాకు కొన్ని కామెంట్స్ వచ్చాయి, కోడలు కూతురు అవుతుందా అని చెప్పి నేను చేసినటువంటి టాక్ సంబంధించి. దానిలో కొంతమంది కొన్ని అభియోగాలు చేశారు. ఏమండి, మీరు ఎంతసేపు కోడల వైపు మాట్లాడుతున్నారు, అత్తగారులు ఇలా ఉండాలి అలా ఉండాలి, అసలు కోడళ్ళు ఎలా ఉండాలో మీరు చెప్పట్లేదు. ఈ మధ్యన అత్తగారి దగ్గర కోడరికం పడే కోడల కంటే కోడళ్ళ దగ్గర అత్తరికం పడే అత్తగారులు ఎక్కువైపోయారు, వాళ్ళ గురించి మీరు చెప్పట్లేదు ఏంటి అని. నిజానికి నేను ఎక్కువ శాతం ఏ ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తున్నామో దాని గురించి మాట్లాడుతున్నాను, కానీ కొన్ని తక్కువ శాతం ఇవి కూడా ఉంటాయి తప్పనిసరిగా. అది నేను ఇగ్నోర్ చేయలేను. అంటే కోడళ్ళకి కూడా ఒక అవగాహన ఉండాలి. మా అత్తగారు మామగారు అంటే వాళ్ళలో ఎన్ని లోటుపాట్లు ఉన్నప్పటికీ కూడా నా భర్తకి తల్లి తండ్రి కాబట్టి నేను గౌరవించాలి, నా బాధ్యతలు ఎరిగి ప్రవర్తించాలి. ఈ విషయంగా కోడళ్ళు ఖచ్చితంగా ఒక అవగాహనతో ఉండి తీరాలి. ఈ రోజున ఏమైపోయిందంటే ఇండివిజువాలిటీ ఎక్కువైపోయింది. నేను, నా భర్త, నా పిల్లలు, అక్కడి మించి అసలు పరిధి వెళ్ళటల్లా. ఎందుకు వెళ్ళడం లేదు అంటే 2 తరాల ముందు నుంచి ఉమ్మడి కుటుంబాలు మెల్లమెల్లగా లుప్తమైపోతున్నాయి. కాబట్టి ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రేమలు కానీ ఆపేక్షలు కానీ వాళ్ళు కూడా కసుపుసులాడుతుంటారు, చిన్న చిన్న తగాదాలు వస్తూ ఉంటాయి. కానీ ఆన్ ది హోల్ అందరూ ఒకటిగా ఉండేటువంటి ఆ ఉమ్మడి కుటుంబాల్లో ఉండడం జరగట్లేదు. కాబట్టి ఆ విధమైన అవగాహన ఇప్పుడున్న పిల్లలకి కూడా ఉండట్లేదు. వాళ్ళ తల్లి తండ్రి ఏ విధంగా అయితే నువ్వు నేను మన పిల్లలు అనుకుంటున్నారో వీళ్ళు కూడా నేను నా భర్త లేదా నేను నా భార్య నా పిల్లలు ఇలా అనుకుంటున్నారు. దానివల్ల ఏమైపోయిందంటే ఎంతసేపు ఇండివిజువల్ ఫ్యామిలీస్, న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎక్కువైపోయినాయి. న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎక్కువ అవ్వడం వల్ల వాళ్ళ అటువైపు కానీ ఇటువైపు కానీ అత్తగారు మామగారికి కానీ తల్లిదండ్రులకు కూడా మీరేదో అనుకుంటున్నారు, తల్లిదండ్రులకు వీళ్ళు ఏదో గొప్ప సేవ చేసేస్తారు, అత్తమామలకు చేయరు, ఎవ్వరికి చేయరండి. వీళ్ళు కూడా చేయరు. ఎందుకంటే వాళ్ళు మన తరం వాళ్ళకంటే ఇంకా గిరిగీసేసుకొని వాళ్ళ మటుకే ఇంకా అవకాశం ఉంటే మన సేవలు వినియోగించుకుంటారు. గుర్తుపెట్టుకోండి, అది అలాంటి పరిస్థితిలో మనం ఉన్నాం. మనం ఏ పరిస్థితిలో ఉన్నామో కూడా మనకు అవగాహన ఉండాలి. దానికి కారణం కూడా మనమే. ఎందువల్లంటే మనం ఉద్యోగరీత్యా అనుకోండి, ఇంకొకటి అనుకోండి, భార్య భర్త పిల్లలే న్యూక్లియర్ ఫ్యామిలీలుగానే ఉంటూ వచ్చారు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులు వాళ్ళ దగ్గరకు వచ్చారేమో అంతవరకే కానీ, లేదా సాధ్యమైనంత వరకు మన అత్తమామల తరం నుంచే వాళ్ళు ఎంతసేపు అవకాశం ఉన్నంత వరకు ఇండివిజువల్గా ఉండటానికే ఇష్టపడ్డారు. ఓ కొడుకు దగ్గర కూతురు పంచనో చేరి ఉండడానికి ఇష్టపడలా వాళ్ళు. కాబట్టి మన పరిస్థితి అంతే, మన మైండ్ సెట్ కూడా అంతే. కాలు చెయ్యి ఆడినంతకాలం ఇక్కడ మేము ఉంటాము, ఎవ్వరూ చెయ్యక్కర్లేదు, వీలైతే వంట మనుషులు పెట్టుకుంటాం. ఇప్పుడు ఇట్లాంటి ధోరణిలోనే మనం ఉన్నాం. ఎందువల్ల ఉన్నామంటే మన పెంపకం కూడా అలాగే ఉంది, మనల్ని పెంచిన వాళ్ళ పెంపకం కూడా అలాగే ఉంది. ఎందుకంటే లేవు, అసలు అవకాశం లేదు, ఉమ్మడి కుటుంబాలు ఉండడానికి అవకాశం లేదు. కాకపోతే అంతకుముందు తరాల్లో పెద్దవాళ్ళు అయిందాక తల్లో తండ్రు వీళ్ళ దగ్గరకు వచ్చేయడం, వీళ్ళతో కలిసి ఉండటం ఇలాంటివన్నీ జరిగాయి. కానీ ఇప్పుడు తరం వాళ్ళు వచ్చేసరికి వాళ్ళ పనులు వాళ్ళే చేసుకోలేని స్థితిలో ఉన్నారు. వాళ్ళని మనం ఎలా పెంచామో అబ్బరంగా పెంచేస్తున్నారు. ఒక్కళ్ళో ఇద్దరో పిల్లలు ఉంటున్నారు, వాళ్ళకి ఏ పని చేత కాదు. వాళ్ళకి అన్నీ నోటికి అందిస్తున్నాం, వాళ్ళకి అన్నీ చేతికి అందిస్తున్నాం, వాళ్ళ కాలేజీల్లో చేరుస్తున్నాం, ఉద్యోగాలకు వాళ్ళు వెళ్ళంగానే వాళ్ళ కోసం పీజీలు అపార్ట్మెంట్లు దగ్గరుండి వెతికి అందులో పెడుతున్నాం. అంటే అన్నీ మనమే చేస్తూ వాళ్ళకి చాలా ఈజీ లైఫ్ ఇచ్చాం. కాబట్టి వాళ్ళకి లైఫ్లో స్ట్రగుల్ అనేది ఇప్పటి వరకు తెలియదు. వన్స్ వాళ్ళు ఉద్యోగానికి వెళ్ళిపోయిన తర్వాత, పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు ఇద్దరు సేలింగ్ ఇన్ ద సేమ్ బోట్. వాళ్ళ ఇద్దరికీ ఏ పనులు సరిగ్గా రావు. ఏదో చేసుకుంటారు, లేకపోతే జొమాటోలో పెట్టుకుంటారు, లేదా అన్నం ఒకటి వండుకుంటారు, కర్రీ పాయింట్లో తెచ్చుకుంటారు. అందులో ఈ ఐటీ రంగం వచ్చిన తర్వాత వాళ్ళ లంచ్లు స్నాక్స్ అన్నీ అక్కడ అయిపోతాయి. కాఫీలు టీలు ఇంటికి వచ్చి చేసుకోవాల్సింది డిన్నరే. పొద్దున్న బ్రేక్ఫాస్ట్ తెప్పించుకుంటారు, తింటారు. ఈ పరిస్థితిలో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ నుంచి ఏ సేవ ఎక్స్పెక్ట్ చేస్తామండి మనం? అసలు ఈ సమాజాన్ని, ఒక సమూహమే కదా సమాజం అంటే, ఆ సమూహంలో మీరు నేను కూడా ఉన్నాం కదా. మరి మనమే కదా చెడగొట్టాము. పిల్లలకి చిన్నప్పటి నుంచి పనులు మనం నేర్పుకోలే. ఏమన్నా అంటే వాళ్ళ స్కూళ్ళు పొద్దునుంచి సాయంత్రం దాకా, కాలేజీలకు వచ్చేసరికి పొద్దుగుకు వచ్చేవాళ్ళు పొద్దున్నే వెళ్ళిపోయి ఇంకేం చేస్తారు. వాస్తవమే,
కానీ వాళ్ళని ట్యూన్ చేసుకోవాలా, వాళ్ళని మౌల్డ్ చేసుకోవాలా, కనీసం హాలిడేస్లో అయినా వాళ్ళకి చిన్న చిన్న పనులు నేర్పించాలా, మగపిల్లలు ఆడపిల్లలు ఇద్దరికీ కూడా. దాంతో వాళ్ళు డిపెండెన్స్, అంత డిపెండెన్సీ ఉండి ఒక్కసారి పెళ్ళైనంత మాత్రాన బాధ్యతల మీద పడిపోయి చకచకా నేర్చేసుకొని చేసేస్తారని మీరు అనుకుంటున్నారా? అవ్వదు. మెల్లగా చేతులు కాల్చుకుంటారు, గిన్నెలు మాడుస్తారు, ఒకసారి కుదురుతుంది, ఒకసారి కుదరదు, కుదరినప్పుడు బయట నుంచి మళ్ళీ తెచ్చుకొని తింటారు. ఇలాంటివన్నీ జరిగాక మెల్లగా దే విల్ లెర్న్. కానీ ఎక్స్పర్టైజ్ రాదు, ఎందుకంటే మనం నేర్పల. ఎక్స్పర్టైజ్ అనేది ఎప్పుడు వస్తుంది? అమ్మల దగ్గర ముందు నేర్చుకుని ఆ తర్వాత దాన్ని ఇంప్రూవైజ్ చేసుకోవాలి. అమ్మల దగ్గర ఏమీ నేర్చుకోం, మనం యూట్యూబ్లు చూసో ఇంకోటి చూసో ఏదో చేసేసుకుంటాం. కాబట్టి ఆ విధంగా నేర్చుకున్నటువంటి వాళ్ళు, మీరు ఇమాజిన్ వృద్ధులయ్యాక మనం వాళ్ళ దగ్గర చేరితే మన సర్వీస్ చేస్తారా? కాంట్ ఎక్స్పెక్ట్. అందుకనే మన తరాలందరూ ఏమనుకుంటున్నామంటే, మనం అంతా బాగుండో తిరుగుతూ తీసుకెళ్ళిన ఆయన మాకు ఎవరి దగ్గర సేవలు చేయించుకునే పరిస్థితి తేమాక అని. కాబట్టి వెనకటి తరంలాగా ఇలా సేవలు చేయటం అనేది చాలా చాలా కష్టం. ఇప్పుడు మా పెళ్ళైన తర్వాత మా పెద్దత్తగారు మామగారు దగ్గరలో ఉండేవారు. వాళ్ళు వృద్ధులు కాబట్టి వాళ్ళకి ప్రతి పండక్కి ప్రతి సందర్భంలో వాళ్ళని మేము పిలుస్తూ ఉండేవాళ్ళం. వాళ్ళకి పిల్లలు లేరు కాబట్టి వాళ్ళు ఇక్కడికి వస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళకి ఇప్పుడు గివ్ అండ్ టేక్ లాగా వాళ్ళకి ఏదో పెద్ద దంపతులు, ఆది దంపతులు బట్టలు పెట్టుకునేవాళ్ళం, సర్వీస్ చేసేవాళ్ళం. ముందు ఆయన చనిపోయిన తర్వాత ఆవిడ తెచ్చుకొని చాలా కాలం నా దగ్గర ఉంచుకున్నాను. ఆవిడకి ఏం కావాలో చూసుకున్నాను. ఇమాజిన్, ఆవిడ మాకు అత్తగారు కాదు, పెద్ద అత్తగారు, మా మామగారికి అన్న వదిన. కాబట్టి అయినప్పటికి కూడా వాళ్ళు మా సొంత మామగారు అత్తగారు లాగే వాళ్ళని ట్రీట్ చేసుకొని వాళ్ళ సేవ చేసుకున్నాం. కానీ ఈ తరం నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేస్తామా మనం? అప్పటి మైండ్ సెట్స్ వేరు, అప్పుడున్న పరిస్థితి వేరు, అప్పుడున్న అభిమానాల ప్రేమలు వేరు. ఇప్పుడు వీళ్ళ బిజీ లైఫ్లో వీళ్ళకి చాలా చాలా కష్టం. అందుకనే మనము మన పిల్లల్ని ట్యూన్ చేసుకోవటంలో ఫెయిల్ అయ్యామని గుర్తుంచుకోండి. ఓ కూతురు కొడుకు మీకు ఉన్నారనుకుందాం, ఇద్దరిని ఒకలాగే పెంచుతారుగా, ఒకే అట్మాస్ఫియర్లో పెరిగారుగా. మీరెప్పుడైతే బాధ్యతలు వాళ్ళకి తెలిసేట్టుగా పెంచలేదో, అటు కూతురికి బాధ్యత రాహిత్యం ఉంటుంది, అటు అత్తగారింటికి వెళ్ళాక వాళ్ళని సాటిస్ఫై చేయలేదు, కొడుకుకి బాధ్యత రాహిత్యం ఉంటుంది, మీరు సాటిస్ఫై కాలేరు. కాబట్టి మనం చాలా కీన్గా ఈ ప్రాబ్లమ్ని అడ్రస్ చేయాలి. కోడలు తల్లిలా చూసుకుంటుందా లేదా అత్తగారు కూతురులా చూసుకుంటుందా లేదా, ఇది కాదు అక్కడ డిబేట్. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, కోడలు కోడలే, కూతురు కూతురే, తల్లి తల్లే, అత్తగారు అత్తగారే. కానీ అత్తగారిని కూడా తల్లితో సమంగా చూడాలి కదా. ఈ కాన్సెప్ట్ వాళ్ళకి అర్థమయ్యేట్టు ప్రతి తల్లి పెంచాలి, కూతుర్ని పెంచాలి, కొడుకుని పెంచాలి బాధ్యత నెరిగి. నాయనా, నీకు మేమిద్దరమే కాదు, రేపు మీ అత్తగారు మామగారు కూడా తల్లిదండ్రుల స్థానంలో ఉన్నారు, వాళ్ళని మీరు జాగ్రత్తగా చూసుకోవాలనే కాన్సెప్ట్తోనే పెంచాలి. అలా ఇరువైపుల వాళ్ళు ఆ విధంగా పెంచితే కనీసం వాళ్ళకి కొన్ని బాధ్యతలు వస్తాయి. లేకపోతే ఏమి రావండి, బాధ్యతలు ఏమీ రావు. ఇక వాళ్ళంతే, వాళ్ళు బాగుంటే చాలు అనుకొని మనం జీవితం వెళ్ళదీయాలి. కాబట్టి ఈ విషయంలో ఈ సూక్ష్మాన్ని మనం గ్రహించాలి. ఇక్కడ ఎవరినీ తప్పు పట్టటల్లా, కానీ మనము ఈ స్పీడ్, తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగాలకు పరిగెత్తే నేపథ్యంలో పిల్లలకి ఇలాంటి చిన్న చిన్న కాన్సెప్ట్స్ మిస్ అవుతున్నామేమో కాస్త గుర్తుంచుకోండి. బాయ్ ఫర్ నౌ.